జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూడా కావాలని చెప్పి చేస్తున్నారు. అసలు వీళ్ళకి సంబంధం లేదు, హైడ్రాతో సంబంధం లేకపోయినా కూడా కావాలని చెప్పేసి బదనాం చేయడానికే చేస్తుంది గవర్నమెంట్ అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మిమ్మల్ని సపోర్ట్ ఈ ఆర్గ్యుమెంట్ చేసేటువంటి మిత్రులందరికీ నాదొక విజ్ఞప్తి. కాలం చాలా గొప్పది. ఒక 3 సంవత్సరాలు వెనక్కెళ్ళుండ్రి. రేవంత్ రెడ్డి అనేట ఆయన మల్కాజ్గిరి ఎంపీ హోదాలో, పిసిసి అధ్యక్షుని హోదాలో, జన్వాడలో గౌరవనీయులు కేటీఆర్ గారు అనేట ఆయనకు ఫామ్ హౌస్ ఉన్నది, ఆడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని పోయి గేట్ బయటకు పోయి డ్రోన్ కెమెరా ఎగిరేసిండు. ఆ రోజు కేటీఆర్ చెప్పలే ఆ ఫామ్ హౌస్ నాది కాదు అని చెప్పలేదు, అందులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేవు అని చెప్పలేదు. ఉంటే ఆ రోజే గులగొట్టాల్సింది. ఎందుకంటే నువ్వు ఎంయూడి మినిస్టర్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్టర్వే నువ్వు కాబట్టి కూలగొట్టలేదు. అప్పుడు ఏం చేసినావు? డ్రోన్ కెమెరా ఎగిరేసినందుకు దేశంలో ఉన్న సెక్షన్లన్నీ వెతికి పట్టుకొని ఒక ఎంపీని తీసుకుపోయి రిమాండ్ చేసి చెర్లపల్లి జైలుకు పంపించినావు. కాలం మారింది. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడేమంటున్నాడు? ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నా దోస్తుది, నేను లీజుకు తీసుకున్నా అన్నాడు. ఇదే మాట 3 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పలేదు? ఒక మంత్రి హోదాలో ఉండి ఎందుకు అబద్ధమాడినావు? కంప్లైంట్ ఎవరు ఇచ్చిర్రు? నీ ఫామ్ హౌస్ ఫోటోలు తీసిండనే కదా, నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిండనే కదా నువ్వు కేసు పెట్టి ఒక ఎంపీని లోపలికి పంపించినావు. డ్రోన్లు చాలా ఎగిరేస్తారు రాష్ట్రంలో. పెళ్లిళ్ళలో ఎగిరేస్తారు, బరాతులలో ఎగిరేస్తారు, జులూసులలో ఎగిరేస్తారు, వినాయక నిమజ్జనంలో ఎగిరేస్తారు, శ్రీరాముని శోభయాత్రలో ఎగిరేస్తారు. మరి డ్రోన్ ఎగిరేస్తే నేరమా? ఆ రోజు నువ్వేం చేసినావు? నీ ఫామ్ హౌస్లో నీ వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించిండని చెప్పి రిమాండ్ చేసినావు. మరి ఆ రోజు కాను ఈ రోజు ఎట్లా మారిపోయింది 3 సంవత్సరాల తర్వాత? కాబట్టి జన్వాడని జన్వాడగానే చూడుండ్రి. ఫ్యాక్ట్స్ ఏముంటే ఫ్యాక్ట్స్ ప్రజల ముందు ఉంచుండ్రి. దాంట్లో నాకు కేటీఆర్ ఏం శత్రువు కాదు, రేవంత్ రెడ్డి అని చుట్టం కాదు. నాకు ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ప్రజలు ఏమంటారు? ముందుగా మీ లీడర్లో ఇగులగొట్టుర్రు అంటారు. స్వామి వివేకానంద ఏం చెప్పిండు? బోధించే కంటే ముందు ఆచరించమన్నాడు. అదే చేయమని చెప్తా ఉన్నా. ఇలా ఏదో పేపర్లో చూసిన సీఎం తమ్ముని ఇంటికి నోటీస్ వచ్చి కూలగొట్టుర్రి. ముందుగా సీఎం తమ్ముడు అన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఇగో మేము కూలగొట్టుకున్నాం, మిగతా వాళ్ళు కూడా కూలగొట్టుకోరు అని చెప్పుండ్రి. దిస్ ఇస్ వాట్ ఏ చెరువు అని ఉండని తల్లి. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 2252 చెరువులలో ఎవడు ఎక్కడ కట్టినా, ఏ రంగోడు కట్టినా అంటున్నాను నేను. ఇంకేం కావాలి మీకు? దానికి ఇంకా రంగులు ఎందుకు, కులాలు ఎందుకు, మతాలు ఎందుకు? దానికి ఒక ఆయన మతం పేరు తీసుకొస్తాడు, ఒక ఆయన టీఆర్ఎస్ పేరు తీసుకొస్తాడు, ఒక ఆయన నేను ప్రతిపక్షం అంటాడు. కట్టేటప్పుడు అధికార పక్షం అని కట్టిరు కదా, ఇలా ప్రతిపక్షం అయితే గులగొట్టద్దని ఎక్కడ ఉంది? కట్టిన రోజు ఎందుకు కట్టినవు? ఏం అనుమతులు ఇస్తారు? ఎట్లా ఇస్తారు? సో అనుమతులు తీసుకొని కట్టినా, చికం భూమిలో కట్టినా, బఫర్ జోన్లో కట్టినా, ఎఫ్టీఎల్లో కట్టినా కూలగొట్టచ్చు. 111 జీవోల పరిధిలో కట్టినా 111 జీవోలు అసలు ఇక దాని గురించి మనం మాట్లాడితే ఒక రోజు అంతా పడుతుంది. దానిలో జరిగినంత ఘోరాలు, అన్యాయాలు ఇంకెక్కడ జరుగుతలేవు. 111 జీవో భాగ్యనగరానికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి 2 జంట జలాశయాల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో. ఇలా చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఆ 2 జలాశయాలకి వెళ్ళి నీళ్ళు తీసుకుంటలేం కదా. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, నీళ్ళు తీసుకుంటలేం. భాగ్యనగరానికి కృష్ణా నెల జలాలో లేకపోతే గోదావరి జలాలను తీసుకొచ్చి పైప్ లైన్లలో ఇస్తున్నాం. కొంతమేర తీసుకుంటున్నారు అనుకుందాం. వాళ్ళు వాదించేది ఏంటంటే ఎప్పుడో చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలు తెచ్చిండు, లేకపోతే కేసీఆర్ ఇటుకెళ్ళి గోదావరి జలాలు. అనుకుందాం, ఒక్క నిమిషానికి అనుకుందాం. రైట్, మీరు ఆర్గ్యుమెంట్ కరెక్ట్. అసలు మీరు అందరు మర్చిపోతే ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్తాను. మీరు ఎప్పుడన్నా రింగ్ రోడ్ మీద తిరిగిండ్రా? కండిపేట, ఉస్మాన్ సాగర్ చెరువు కట్టల కంటే పెద్ద కట్టు ఉంటుంది. ఇది దాటి నీళ్ళు అవతలకి ఎట్లా పోతాయి చెప్పు? రింగ్ రోడ్ లోపల 111 జీవో ఉందనుకోర్రి. సో అందుకనే ఇట్ ఇస్ అ వాస్ట్ సబ్జెక్ట్. దాన్ని విభిన్న కోణాల్లో చూడాలి. చాలా గ్రామాలు ఉన్నాయి, లక్షల ఎకరాల భూమి ఉంది. సో ఒకవేళ మీరు 111 ఎత్తేయాలనుకుంటున్నారు, దాని మీద ఒక ఎకలాజికల్ సర్వే చేద్దాం. దాన్ని ఎట్లా చేద్దామా? గ్రీన్ సిటీ చేద్దామా? దాన్ని ఒక హెర్బల్ సిటీ చేద్దామా? దాన్ని ఎట్లా డెవలప్ చేద్దాం? అక్కడ ఇండ్లు కడితే ఎన్ని చెట్లు పెట్టాలని చెప్దాం. భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందించేందుకు దాన్ని ఎట్లన్నా వాడుకుందామా 111 జీవో అని దీని మీద అధ్యయనం చేయండి. సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. కానీ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిస్టెన్స్ 111 జీవో ఏం చెప్తుందంటే, మీకు 1000 గజాల స్థలం ఉంటే దాంట్లో 10% మాత్రమే మీరు కన్స్ట్రక్షన్ చేయాలి. 100 గజాలలో మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలి. మిగతాదంతా వదిలేయాలా? ఓపెన్ ఏరియా ఉంచాలి. మీ ఇంట్లోంచి సీవరేజ్ బయటికి పోవద్దు, మీరే సీవరేజ్ శుద్ధి చేయాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. మురుగునీరు, ఇంటి నీరు, చెత్త నీరు ఇంటి బయటికి పంపొద్దు. దాంట్లో సో మెనీ రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్. దాంట్లో పోయి మెడికల్ కాలేజీలు కట్టిరి, దాంట్లో పోయి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టిరి, దాంట్లో పోయి పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టిరి. ఎట్లా అయితే చట్టాన్ని పరిరక్షించాల్సిన మనమే ఆ గీత దాటి బయటికి పోతుంటే అధికారులు ఏం చేస్తారు? అధికారులను తిడితే ఏమొస్తుంది? కాబట్టి ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డిబేటెడ్. పబ్లిక్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం దే ఆర్ ఎట్ లిబర్టీ. వాళ్ళు ఒక ఆర్డర్ తీసుకురావాలంటే తీసుకురానియండి, కానీ అందరికి చెప్పి చేయండి అంటున్నారు.